నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదేవిధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5-2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5-2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు రాబోతోంది. అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే వీరికి కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి. నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది, నీచం. మరి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటవి? ఇప్పుడు 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా కంప్లీట్ గా తను స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ. ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. మరి కుంభరాశి వారికి గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారికి 4వ స్థానంలో గురువు ఉండటం చేత కొంచెం వీరికి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నాదు శని ఉన్నది కనుక 2 గ్రహాలు మైనస్ గానే ఉన్నవి అని చెప్పుకోవచ్చును. మొన్నటి దాకా కూడా గురువు వీరికి 3లో ఉండేటువంటి పరిస్థితి, 2లో ఉండేటువంటి పరిస్థితి. 2, 3లో ఉన్నప్పుడు కుంభరాశి వారికి గత 1.5 ఇయర్ బ్యాక్ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగానే ఉన్నవి. ఇప్పుడు జన్మలో శని రావడము, అదే విధంగా ఈ యొక్క గురువు గారిని శని భగవానుడు పట్టుకోవడం చేత కుంభరాశి వారికి మంచి ఫలితమే వచ్చింది. ఇక్కడ గురుగ్రహం ఎక్కువ కూడా ఫలితం ఇవ్వలేదు. ఇక్కడ శనియే డామినేషన్ చేయడం జరిగింది కనుక ఇప్పుడు ఈ యొక్క గురువు వీరికి 3లో ఇచ్చేటువంటి రిజల్ట్ ఇవ్వలేదు. అక్కడ 4వ స్థానానికి రావడం చేత ఈ 4వ స్థానంలో ఏమిటి మనకు మాస్ ఫాలోయింగ్ కుంభరాశికి సంబంధించి శతభిష నక్షత్రం కానీ, ఈ యొక్క ఎస్ లెటర్
జనరల్గా ఉండేటువంటి వారికి ఒక మాస్ ఫాలోయింగ్ కానీ ఎక్కువగా కూడా అంటే రాజకీయంలో ఉండేటువంటి వారికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడము, కానీ అధికారికంగా మాత్రము పోస్ట్ మాత్రం రాలేని పరిస్థితి అయితే ఉంటుంది. గౌట్ రిలేటెడ్ ఏమైనా ప్రయత్నం చేసే వారికి మాత్రము అది పెద్దగా ఫలితం అయితే ఉండదు ఖచ్చితంగా కూడా. ఇంకా మీకు 4వ స్థానం యొక్క గురువు ఉండడం చేత ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండేటువంటి పరిస్థితి, ఇంట్లో ఏదో ఒక తరచూ కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అసలు మీకు కరెక్ట్గా మనసున పట్టది అని చెప్పుకోవచ్చును. ఇంకా మీ ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రాచేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా కూడా. దూరపు బంధువుల నుండి మరణ వార్త వినేటువంటి పరిస్థితి కూడా ఉంది కుంభరాశి వారికి. స్థాన భ్రంశము అయితే ఉన్నది. మొత్తం మీద కుంభరాశి వారికి యొక్క 4వ స్థానం మంచిది కాదు అని చెప్పుకోవచ్చును. ఇక 4వ స్థానం నుండి ఈ యొక్క కుంభరాశికి మరి 8వ స్థానంలో కూడా ఈ యొక్క గురువు దృష్టి పడుతున్నది. 8వ స్థానం అంటేనే మనకు రోగస్థానంగా చెప్పుకోవడం జరుగుతున్నది కనుక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కూడా పెరగడము, షుగర్ కావచ్చును లేదా ఈ యొక్క బీపీ ఉండేటువంటి వారికి కాస్త ఇంకెక్కువగా కూడా హై రేంజ్లో ఉండేటువంటి పరిస్థితి, ఆల్ ఆఫ్ సడన్ గా చెస్ట్ పెయిన్ రావడం కావచ్చు, ఇలాంటివి అయితే చాలా ప్రమాదాలు అయితే ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి వెహికల్స్ యాక్సిడెంట్కు గురవడం కానీ లేదా మీకే ఏదైనా ఎక్కడైనా నిలబడ్డా కూడా ఎక్కడి నుండో వచ్చి వెహికల్ తాకడం కానీ, అంటే జనరల్గా ఒక అయస్కాంతానికి మరొక అయస్కాంతం ఏ విధంగానైతే వచ్చి తాకుతావో ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఇయర్లో 12వ స్థానం గురు చూపు ఉంది, లగ్నాది శని చూపు ఉంది కనుక మీరు నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఎవరైనా మీకు డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇనుము సంబంధిత విషయాలలో ఈ యొక్క సంవత్సరం దూరంగా ఉండండి. కారు కొనుక్కోవాలి లేదా 2 వీలర్ కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఈ విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ఇయర్ ఆగింది ఉత్తమం అంతే. ఇంకా గృహ సమస్యలు కావచ్చు, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇక ఈ యొక్క కుంభరాశికి 10వ స్థానం మీద చూపు కూడా ఉంది కనుక కార్య విఘ్నత, అదేవిధంగా వృత్తి భగ్నము కూడా గోచరిస్తూ ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్న జాబు అదే బంగారంగా కాపాడుకొని చేసుకోండి. ఉన్న జాబ్ ఏదైతే ఉందో దాన్నే బంగారంగా కళ్ళకు అద్దుకొని చేసుకోండి. లేదు నేను వేరే ప్రయత్నం చేస్తాను, నేను బిజినెస్ చేస్తాను అనుకుంటే మాత్రం చాలా లాస్ అవుతారు. ఇయర్ ఏదద్దు, ఉన్న దగ్గరనే ఉండండి. ఇంకా 12వ స్థానంలో గురు చూపు వలన తప్పకుండా దూర ప్రాంతంలో ఉండేటువంటి తీర్థ యాత్రకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇది మీ వెహికల్లో కాకుండా చక్కగా ట్రైన్లోనో ఫ్లైట్లోనో ఇంకా ప్యాకేజీ ఏదైనా ఉన్నా కూడా అందులో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీరు దూర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆన్ రోడ్ వద్దు, మీరు నడపొద్దు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు కూడా తప్పకుండా గురు సంబంధిత అదేవిధంగా శని సంబంధిత మన వద్ద జరిగేటువంటి యొక్క హోమంలో కానీ శని పాశుపత హస్త్రం కావచ్చును, అదేవిధంగా గురు మన దత్తాత్రేయ స్వామి హోమాలు జపాలలో పాల్గొనండి. బయట 30-40 వేలు అవుతుంది. తప్పకుండా మన వద్ద కేవలం 2500కి వేయడం జరుగుతున్నది కనుక మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించుకోండి. ఆల్ ద బెస్ట్ కుంభరాశి వారికి. రైట్, డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ కుంభరాశి వారు అని చెప్తున్నారు. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాదేవ.